2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో సార్. ప్రీవియస్ వీడియోలో మేనిఫెస్టేషన్‌తో పాటు మన ఎమోషన్స్‌ని ఏ విధంగా ఉంటే బావుంటుందనే దానికి మీరు సరెండర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో, దీనికి కంటిన్యూటీగా మాట్లాడుకుంటున్నాము. ఫర్దర్‌గా ఈ సరెండర్ అనేది ఏ మేరకు ఉండాలంటారు అసలు? లాస్ట్ వీడియోలో మీ యొక్క మేనిఫెస్టేషన్స్ కోసం అఫర్మేషన్స్ యూస్ చేస్తూ ఉంటారు, గోల్స్ రైటింగ్ చేస్తూ ఉంటారు, విజన్ బోర్డ్ యూస్ చేస్తూ ఉంటారు, మెడిటేషన్స్ అన్ని కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్, సూపర్, ఫెంటాస్టిక్ కాదని చెప్పట్ల, క్రూషియల్. కానీ దీనికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? సరెండరింగ్ అని చెప్పుకున్నాం. దాని యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు, ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు, ఎలా సరెండరింగ్ అనేది ఉండాలి అనేది నేను లాస్ట్ వీడియోలో అంతా కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పా. మీకు ఏమన్నా కొన్ని లక్ష్యాలు వచ్చినాయంటే, కొన్ని కోరికలు పుట్టాయంటే, చాలామంది ఆ కోరికలనంతా కూడా లక్ష్యాలుగా మార్చుకునేదానికి, దీన్ని సాధిస్తాను దాన్ని అని చెప్పి అనుకునేదానికి చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏమని చెప్పి, దానికి నాకు అర్హత లేదు, నేను దానికి తగినంత వ్యక్తి కాదు, నాకు అంత సీన్ లేదు, ఇలాంటి ఆలోచనలంతా కూడా చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో బాగా అర్థం చేసుకోండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు మీరు మాత్రమే కోరుకోవట్లే, ఆ కోరికలు కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉంది. ఆ కోరికలన్నీ కూడా మీ నుంచి ఎక్స్‌ప్రెస్ అవ్వాలనుకుంటా ఉంది. సో, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆలోచన వచ్చిందంటే, ఆ కోరిక మీ హార్ట్‌లో కలిగిందంటే, యూ ఆర్ ఆల్రెడీ వర్తీ అనేసి అర్థం. దాన్ని మీరు సాధించడానికి మీకు అర్హత ఉందని చెప్పని అర్థం. ఇంకొక పాయింట్ ఏం చెప్పాను, మేనిఫెస్టేషన్ జర్నీలో అబ్సెషన్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, ఆ డిస్పిరేషన్ అంతా కూడా వదిలేయాలని చెప్పా. ఎందుకు వస్తుంది డిస్పిరేషన్? ఎందుకు వస్తుందంటే, మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క కోరికల మీద మీ యొక్క ఎమోషన్ అంతా కూడా ఓన్లీ ఆ లక్ష్యం, ఆ కోరిక నెరవేరిన తర్వాతే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్తే మీకే కాదు, దేవుడికి కూడా వస్తుంది నిరాశ. ఎందుకంటే అదొక్కటేనా హ్యాపీగా ఉండేదానికి? జర్నీని ఎవరు ఎంజాయ్ చేస్తారు? అబండెంట్ మైండ్ సెట్‌తోనే మీరు అబండెంట్‌ని అట్రాక్ట్ చేయగలుగుతారు. అట్లాంటిది మీ యొక్క కాన్స్టెంట్‌గా మీ యొక్క ఇంటర్నల్ డైలాగ్ ఓన్లీ సాధిస్తేనే నేను హ్యాపీగా ఉండేదానికి అని చెప్పి మీరు చెప్పుకుంటా ఉంటే ఇలాగ నీరసంగానే ఉంటారు. దాంతో మీరు అట్రాక్ట్ చేయలేరు. అండ్ ఆల్సో యూనివర్స్ ఏం చెప్తా ఉంటది? ఫస్ట్ నువ్వు వర్తీగా ఫీల్ అవ్వు. ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు. ఓకే. అప్పుడు నేను నీకు ఇస్తాను కావాల్సిందని చెప్పి ఉన్నదాన్ని కూడా పెరికేసుకుంటది. అండ్ ఆల్సో లేట్ చేస్తూ ఉంటది. మీ యొక్క సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్‌ని మీ యొక్క లక్ష్యాలకి ముడేసుకోబాకండి. యూ ఆర్ ఆల్రెడీ వర్తీ. మీరు సాధించినా సాధించకపోయినా. ఓకే. మీరు కోరుకునేది మీ దగ్గరికి వచ్చినా రాకపోయినా, ఎప్పుడైతే మీరు ఆల్రెడీ వర్తీ, నీ విలువైన వ్యక్తిని అని చెప్పి మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఫీల్ అవుతారో, యూనివర్స్ వీడురా నా బిడ్డ అని చెప్పి మీకు కావాల్సిన దాన్ని మీకు అందిస్తుంది. ఓకే. నువ్వు నాలాగా ఆలోచన చేస్తున్నారు అని చెప్పి మీకు సపోర్టివ్‌గా ఉంటుంది. అంతేగాని మీరు వేరే రకంగా ఆలోచన చేస్తే ఇంకా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటుంది. సో, ఆ డిస్పిరేషన్‌ని అవన్నీ కూడా వదిలేసి రిలాక్స్‌గా మీరు ఉండండి. ఓకే. సో, ఈగో, సోల్‌కి డిఫరెన్స్ చెప్పా. ఈగో అంటే సర్వైవల్ ప్యాటర్న్‌లోనే ఉండాలనుకుంటది. ఎట్లైనా బతకాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటది. అండ్ ఆల్సో ప్రతిదాన్ని కంట్రోల్ చేయాలనుకుంటూ ఉంటది. కానీ సోల్ అనేది ఏం చేస్తూ ఉంటది, ఎప్పుడైనా కానీ ఎదగాలని చూస్తూ ఉంటది. ప్రతిదాన్ని కంట్రోల్ చేయాలనే నీడ్‌ని, ఆ అవసరాన్ని వదిలేయాల. మేనిఫెస్టేషన్ జర్నీలో ఔటర్ రియాలిటీని ప్రతి ఒక్క దాన్ని కంట్రోల్ చేయాలి. ప్రతి ఒక్క సీన్‌ని కంట్రోల్ చేయాలనుకుంటా ఉంటే మీకు జరగదు. ఆ డెస్పిరేషన్ అయితే ఉంటది. సో, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీ జీవితంలో మీరు ఏది కంట్రోల్ చేయలేరు. 3 విషయాలు మీరు కంట్రోల్ చేయగలుగుతారు. ఒకటి మీ యొక్క పర్సెప్షన్. మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో మీ యొక్క మీనింగ్‌ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అండ్ ఆల్సో మీ యొక్క యాక్షన్‌ని, అండ్ ఆల్సో మీ యొక్క డెసిషన్స్‌ని మీరు కంట్రోల్ చేయగలుగుతారు. అంతేగాని మీరు ఏం కంట్రోల్ చేయలేరు. ఇవన్నీ కూడా ఇల్యూజన్. ఏమని చెప్పి మాయ. నేను అన్నిటిని కంట్రోల్ చేయగలుగుతానని చెప్పి మీ యొక్క ఈగో ఆ విధంగా అనుకుంటూ ఉంటది. ఇవన్నీ కూడా మాయ. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, ఈ వీడియోలో ఎందుకు మేనిఫెస్టేషన్ జర్నీలో డెస్పిరేషన్ వచ్చేస్తుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది, నెగెటివ్ ఎమోషన్స్ అంతా కూడా ట్రిగ్గర్ అయిపోతున్నాయి. ఎందుకు? ఏ నుంచి బి పాయింట్‌కి వెళ్ళాలంటే ఎందుకు రకరకాల నెగెటివ్ ఎమోషన్స్ అంతా కూడా వచ్చేస్తున్నాయి. ఎందువల్ల నా వల్ల కావట్లేదు ఈ విధంగా. ఓకే. అండ్ ఆల్సో ఎందుకు వస్తున్నాయంటే మెయిన్‌గా ఎందుకు అంతగా నెగెటివ్ ఎమోషన్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఎందుకు ఆ రకంగా ఎమోషన్స్ అంతా కూడా వచ్చేస్తున్నాయంటే, ఇప్పుడు ఒక సీన్ జరుగుతుంది. ఔటర్ రియాలిటీలో ఒక సంఘటన జరుగుతుంది. మీరేం చేస్తున్నారంటే, అది జరగకూడదు. అది ఆ విధంగా జరగకూడదు. ఏ నుంచి బి పాయింట్‌కి వెళ్ళాలంటే ఈ మధ్యలో ఈ సీన్ రాకూడదు. నేను అనుకున్నానే ఆ సీన్ రావాలి. ఇదేంటి యూనివర్స్ వేరే రకంగా సీన్ వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంటే ఉన్నదాన్ని, జరిగేదాన్ని యాక్సెప్ట్ చేయకుండా, అంగీకరించకుండా రెసిస్ట్ చేస్తూ ఉంటే మీకు నెగెటివ్ ఎమోషన్స్ వస్తది. అంటే ఉన్నదాన్ని, జరిగేదాన్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా రెసిస్ట్ చేస్తున్నారని, వ్యతిరేకిస్తున్నారని అర్థం. సో, యూనివర్స్ ఏం చెప్తా ఉంటది, అరే నాయనా ఏ పాయింట్ నుంచి బి పాయింట్‌కి పోవాలంటే నువ్వు అనుకున్నావే ఆ విధంగా జరగకూడదురా, నేను చెప్పానే ఈ విధంగా జరిగితే నువ్వు ఏ పాయింట్ నుంచి బి పాయింట్‌కి వెళ్తావురా, నీకు తెలుసా నాకు తెలుసా అనేసి చెప్తుంటారు. కానీ మీరేం ఆలోచన చేస్తూ ఉంటారు, ఈ విధంగానే ఆలోచన చేస్తూ ఉంటారు. అందువల్లే మీరు నెగెటివ్ ఎమోషన్స్‌లో ఉంటారు. ఇంకా కూడా మీ యొక్క మేనిఫెస్టేషన్ అంతా కూడా దూరం అయిపోతూ ఉంటది. అక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది, అరే నాయనా ఈ పని నువ్వు సాధిస్తేనే కొత్త వైబ్రేషన్ అనేది, కొత్త ఎనర్జీ అనేది, కొత్త క్వాలిటీస్ అనేది, కొత్త లిమిటింగ్ బిలీఫ్స్ అంతా కూడా తొలగిపోయి కొత్త ఎనర్జీలతో నువ్వు ముందుకొస్తావు, బలవంతంగా నువ్వు మారుతావు. అప్పుడే నీ యొక్క హై వైబ్రేషన్ కోరికలంతా కూడా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు.
అని చెప్పి యూనివర్స్ చెప్తా ఉంటే, కానీ మీరు మాత్రం క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరగకూడదు, ఈ విధంగా జరగకూడదు అని చెప్పి. ఈ ఆలోచనలే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది ఇప్పుడు చూసినా. అంతేగాని బయట సీన్లు ఎప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో అవే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో మీకు ఒక అబ్స్టెకల్ వచ్చింది. అబ్స్టెకల్ అంటే నథింగ్ బట్ ఒక అడ్డు వచ్చింది. సార్ నేను అఫర్మేషన్ చేస్తున్నాను, విజన్ బోర్డ్ చేస్తున్నాను, ఓకే, మెడిటేషన్ చేస్తున్నాను, మిర్రర్ టెక్నిక్ చేస్తున్నాను, అయినా నాకు ఎందుకు సార్ ఈ అడ్డు వచ్చింది అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు. యూనివర్స్ ఏం చెప్తా ఉంటుందంటే, అరే ఈ అడ్డుని నువ్వు ఎప్పుడైతే ఛేదిస్తావో అప్పుడు మాత్రమే నీ లోపల లిమిటింగ్ బిలీవ్స్, ఆ పనికిరాని యుగో అంతా కూడా కొలాప్స్ అయ్యి, ఆ డెస్పిరేషన్ అంతా కూడా పోయి కొత్త ఎనర్జీతో నువ్వు బయటకు వస్తావు. దాన్ని క్వశ్చన్ చేయకూడదు, దాన్ని ఎదుర్కోవాలి. నువ్వు వద్దని చెప్పకూడదు. యాక్చువల్గా ఎందుకు నాకు ఈ విధంగా జరిగిందని చెప్పకూడదు, దాన్ని నువ్వు ఎదుర్కోవాలని చెప్తా ఉంటారు. కానీ మీరేం ఆలోచన చేస్తుంటారు, రివర్స్ ఆలోచన చేస్తూ ఉంటారు. ఎలాగంటే సరే ఇప్పుడు ఐఐటి జేఈకి ప్రిపేర్ అవుతూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్. మాస్టర్ దగ్గరికి వెళ్ళాం, సార్ నేను ఎయిర్ ఆల్ ఇండియా టాప్ ర్యాంక్ నెంబర్ 1గా ఉండాలి నెక్స్ట్ ఎగ్జామ్లో అనుకుంటుంటారు. సో సార్ దగ్గరికి వెళ్ళగానే నేను చెప్పిందంతా కూడా నువ్వు చెయ్యి, ఆటోమేటిక్గా నీకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది వస్తుంది అని చెప్పాడు. సో కొన్ని రోజుల తర్వాత టీచర్ ఏం చేశారంటే స్లోగా ప్రాబ్లమ్స్ అంతా కూడా, కఠినమైన ప్రాబ్లమ్స్ అంతా కూడా తక్కువ సమయంలో మిగతా వాళ్ళంతా ఒక 2 minutes చేస్తూ ఉంటే ఇతను మాత్రం 30 secondsకి అంతా కూడా చేయమని చెప్పాడనమాట. మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అంతా కూడా ఇస్తూ ఉన్నాడు. అప్పుడు సార్ నేను ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావాలి, కానీ ఇదేంటి ఇంత కష్టమైన నాకు అడ్డులా కనిపిస్తుంది, ఇవన్నీ కూడా ఛాలెంజెస్, ఇవన్నీ కూడా కష్టాలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్, ఇవన్నీ నేను చేయలేను, ఇవన్నీ నా వల్ల కాదు. ఇవన్నీ నీ వల్ల కాదైతే నువ్వు ఏ పాయింట్ నుంచి బీ పాయింట్ నథింగ్ బట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ నీకు రాదు, కానీ లక్షల్లో వస్తుంది ర్యాంకు, నువ్వు బయలుదేరంటాడు. సో అంటే మీరు ఎంతసేపు అయినా కాన్స్టెంట్గా ఛాలెంజెస్ని అట్రాక్ట్ చేయమని చెప్పాలి మీ మైండ్ పవర్తో. వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయండి, ఓకే, వచ్చిన అడ్డుని యాక్సెప్ట్ చేయండి, దాన్ని గో త్రూ అవ్వండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. చాలా మంది క్లాసెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? November 25th నుంచి సార్ హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ డీపర్ లెవెల్లో హీలింగ్ అనేది చేపిస్తాం. అండ్ ఆల్సో మల్టిపుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అంతా కూడా చాలా డీపర్ లెవెల్లో న్యూరో సైన్స్ అంతా కూడా యూస్ చేసి, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంతా కూడా యూస్ చేసి నేర్పించడం అనేది జరుగుతుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద క్లాస్ అన్న. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఎవరైనా సరే మహేష్ గారి క్లాస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. November 25th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. సో వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.